అసలు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఇలా వీడియో పెట్టగానే మిలియన్స్ దాటేస్తది. వన్ డేకే. ఇప్పటికే అదే హవా. ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడో ఎవరో కనెక్ట్ అవుతారండి అది. అసలు నన్ను కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడం వాళ్ళు ఏమో. ఎక్కువ అంటే కామెడీ యూజువల్‌గా మిడిల్ క్లాస్ వైపు కానీ, ఒక రిలేషన్ మీద గానీ ఉంటది. ఏంటి పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఇటువంటి కామెడీ అనేది వస్తూ ఉంటదా? సొంత అనుభవాలు చాలా ఎక్కువ ఉంటాయండి. హ్మ్. సొంత అనుభవాలు ఏ రచయిత అయినా సరే ముందు ఒక క్యారెక్టర్ రాసినప్పుడు అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఫాదర్దైనా ఆ క్యారెక్టర్ అనుభవించే రాస్తాడు. సో వాడు ఫీల్ అయినప్పుడు వాడి లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ వాడు చూసినవి కానీ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తాం. అందుకే కొంచెం బరువైన డైలాగ్స్ ఎక్కువ అలా పడతాం. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ చాలా తగ్గిపోయాయి ప్రసాద్ బెహ్రా గారి దగ్గర నుంచి అని చాలామంది అంటున్నారు. ఏదైనా కానీ మీది స్టేటస్ కింద పెట్టుకున్నారు డైలాగ్స్. నెక్స్ట్ వచ్చేసరికి తగ్గిపోతున్నాయి డైలాగ్స్ అన్న ఒక మాట మీ దాకా వచ్చిందా? వచ్చిందండి. ఏంటి రీజన్ నేనే ఏంటి? తగ్గించాను డ్యూ టు సమ్ కయోస్ ఇన్ లైఫ్ అంతేనా? అంతే. ఇప్పుడు ఏంటి సెట్ అయ్యారా మొత్తం? టేక్స్ టైం అండి. అంటే సడన్గా అంతా ఒకేసారి మారిపోయింది. లక్కీగా అందరూ అర్థం చేసుకున్నారు కానీ టైం పడుతుంది. నాకు టైం పడుతుంది ఫస్ట్.